జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 90 సీట్లలో కూటమి కలిసి పోటీ చేస్తుందని ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. త్వరలోనే సీట్ల షేరింగ్ వివరాలు వెల్లడిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలతో భేటీ విజయవంతమైందని చెప్పారు. అంతకుముందు శ్రీనగర్లో ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లాతో రాహుల్, ఖర్గే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై చర్చించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 90 సీట్లలో కూటమి కలిసి పోటీ చేస్తుందని ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. త్వరలోనే సీట్ల షేరింగ్ వివరాలు వెల్లడిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలతో భేటీ విజయవంతమైందని చెప్పారు. అంతకుముందు శ్రీనగర్లో ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లాతో రాహుల్, ఖర్గే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై చర్చించారు. మరింత సమాచారం మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, 2 రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించిన సమాయత్తం చేయడము, అలాగే పొత్తుకు సంబంధించినటువంటి కీలక సమావేశాలు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందింది. దానిలో భాగంగానే ఈ రోజు శ్రీనగర్ లో ఇటు ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన నేతలతోటి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలోనే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తులో వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఇంకా ఈ పొత్తులో ఎవరెవరు భాగస్వామ్యం కాబోతున్నారు అనే దానిపైన రానున్నటువంటి రోజుల్లో క్లారిటీ ఇస్తామంటూ కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్సీ మధ్యలో పొత్తుకు సంబంధించి మాత్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి నిర్ణయానికి వచ్చింది. అయితే సీట్ షేరింగ్ కు సంబంధించి త్వరలోనే మరొకసారి భేటీ అయ్యి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సంబంధించినటువంటి నేతలు, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి విభజన వాదులను ఓడించడమే లక్ష్యంగా తమ పొత్తు అనేది కూడా ఉండబోతుంది. రానున్నటువంటి రోజుల్లో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినటువంటి గెలిపే లక్ష్యంగా పొత్తులకు సంబంధించిన నిర్ణయాలు అనేది కూడా ఉంటాయి. అయితే పీడీపీ వీరితో వెళ్తుందా, లేకపోతే ఇండివిజువల్ గా ఒంటరిగా పోటీ ఉంటుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా, పొలిటికల్ పార్టీలన్నీ కూడా గతంలో ఆర్టికల్ 37 ఒకే తాటిపైకి వచ్చి నిరసనలు కావచ్చు, వీటన్నింటిలో కూడా పాల్గొన్నాయి. అయితే ఎన్నికల సందర్భంగా వేరువేరుగా ఉంటూ వస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి పీడీపీ వెళ్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో పీడీపీ కూడా ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. అనేక మారు చర్చల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కొన్ని జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నాయంటూ కూడా నడుస్తున్న నేపథ్యంలో పీడీపీకి సంబంధించినటువంటి వైఖరి అనేది కూడా పరిస్థితి ఉంది. మొత్తంగా 90 స్థానాలకు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలైంది. దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, నేషనల్ కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో చేస్తుంది అనేది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే జమ్మూకు సంబంధించినటువంటి వ్యాలీలో సుమారు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ, అలాగే మిగతా సీట్లలో చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మిగతా రీజన్స్ కు సంబంధించి కూడా సీట్ షేరింగ్ పైన ఇంకా చర్చలు అనేది కూడా ప్రారంభం కావాల్సి ఉంది. 2014లో ఎన్నికలు జరిగాయి. 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ 2 కూడా వేరువేరుగా పోటీ చేశాయి. అయితే అప్పుడు పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పీడీపీ అవతరించడంతో బీజేపీతో కలిసి గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పీడీపీ ఎవరితో వెళ్తుందనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఈ 2 పార్టీలతో చేతులు కలుపుతుందా అనే దానిపైన రావాల్సింది. లోక్సభ అసలు ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ 2 సీట్లలో గెలుపొందారు కాబట్టి ఈసారి కొంత టఫ్ ఫైట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిలో భాగంగానే నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది కూడా పెట్టుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా అవసరమైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, లోకల్ గా ఉన్నటువంటి పార్టీలను కూడా
కలుపుకొని వెళ్లేటువంటి దిశగా అయితే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అపర్ణ.